ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి మరో మనిషిని మోసగించాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఎవరిని నమ్మకండి అని హెచ్చరికలు జారీ చేసినట్టుగా గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఎవరిని నమ్మద్దా అన్నప్పుడు ఎవరిని నమ్మకండి అన్నాడు. స్నేహితుడా, తండ్ర, తల్ల, భార్య, బిడ్డల, ఎవరిని? అదేంటండి, భార్య భర్తను మోసగిస్తుందా? తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారా? అవునండి. ఎలా మోసగించుచున్నారు అన్నప్పుడు వారి శరీరానికి అవసరమైనవన్నీ ఇస్తున్నారు, కాదంటం లేదు. ఈ లోకంలో మన బ్రతకటానికి కావలసిన వాటన్నింటినీ అడగక మునిపే తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నప్పుడు, ఆనందంగా బ్రతుకుతున్నప్పుడు మోసగించుచున్నారు అంటంలో అర్థం ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరానికి అవసరమైనవి ఇచ్చి శరీర అవసరాలు తీర్చడం ప్రేమ అని ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే శరీరం కన్నా గొప్పది శరీరంలో ఉన్న ఆత్మ. తల్లిదండ్రులుగా తమ పిల్లల శరీర అవసరాలను తీర్చాలనుకుంటున్నారే తప్ప వాళ్ళ శరీరములో ఉన్న ఆత్మను గురించిన ఆలోచన తల్లిదండ్రులకు లేకపోవటం. శరీర కోరికలు తీర్చాలనుకుంటున్నారే తప్ప ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలన్న కోరిక, ఆలోచనే వారికి లేకుండా ఉన్నప్పుడు వారిని వీరు మోసగించుచున్నట్లు కాదా? అలానే భార్యాభర్తలుగా ఒకరికొకరు వారి అవసరాలు తీర్చుకుంటున్నారు, ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు, దాంపత్యాన్ని మేము జరిగిస్తున్నాం అనుకుంటున్నారేమో, కానీ వారు రాబోయే ఒక మహాలోకం ఉందని, ఆ లోకం కొరకు ఈ లోకంలో దేవుడు చెప్పిన కార్యక్రమాలు మన బ్రతుకులో కష్టమైన, బాధైన, వేదనైన వాటిని మనం జరిగించాలని ఒకరికొకరు వారు మాట్లాడుకొని ఇరువురు దేవుడు కార్యక్రమాలలో ఉండగలుగుతున్నారా అన్నప్పుడు అది లేదు అంటే వీరు కూడా ఒకరినొకరు మోసగించుకొనుచున్నట్లే. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మోసం ఎలా జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది. చూడటానికి అందరూ ఆనందంగా ఉన్నారు, చూడటానికి అంతా ఒకరినొకరు సహకరించుకుంటున్నారు, సహాయం చేసుకుంటున్నారు, పలకరించుకుంటున్నారు, ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటున్నారు, అన్యోన్యం అంటున్నారు, సహవాసం అంటున్నారు, బాగుంది. కానీ ఇదే జీవితం కాదు కదా, ఇదే శాశ్వతం కాదు కదా. ఇదే జీవితం అనుకుంటుంది క్రైస్తవేతర సమాజం. కానీ క్రైస్తవులంగా మనం ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలైన జీవితం అని మనం అంటున్నాం. దాన్నంతా మనం నమ్ముతున్నాం. ఈ జీవితం శాశ్వతం కాదని, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితమే శాశ్వతం అని నువ్వు నమ్మిన నీవు రాబోయే జీవితం కొరకు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ భార్యకి ఏం చెబుతున్నావు? నీ పిల్లలకి ఏం చెబుతున్నావు? నీవు తెలిసి నీ భార్యకు చెప్పటం లేదంటే నీవు నీ భార్యను మోసగించుచున్నట్లు కాదా? లేదా ఒక తల్లిగా, తండ్రిగా మీరు ఇరువురికి తెలిసిన తల్లిదండ్రులుగా మీరు మీ గర్భాన పుట్టిన పిల్లలకు చిన్ననాటి నుంచి వారిని కూర్చోబెట్టి బైబిల్ ఇచ్చి మోకాళ్ళయించి ప్రార్థన చేయించి ఇది జీవితం కాదు, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని వారితో మీరు మాట్లాడుతున్నారా? వారికి మీరు చెప్పగలుగుతున్నారా? దేవుని వాక్యంలో మీరు వారిని పెంచగలుగుతున్నారా? ఈ కార్యక్రమాలేవి తల్లి, తండ్రిగా మీరు జరిగించటం లేదంటే మీ పిల్లలను మీరే మోసం చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మీరు మోసగిస్తున్నారు, మిమ్ముళ్ళు మీరే మోసపుచ్చుకుంటున్నారు, మిమ్ముళ్ళు మీరుగా మోసగించుకుంటున్నారు. ఎలా అంటారా? వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ విన్న వాక్య ప్రకారంగా మీరు బ్రతకనప్పుడు మిమ్ములను మీరు కూడా మోసపుచ్చుకున్నట్లే. అదే అపోస్తలులో ఒకరైన యాకోబు గారు తను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఈ సందర్భంలో మనం చూడగలిగితే, ప్రియులారా,
యాకోబు పత్రిక 1 అధ్యాయం 21, 22 వచనాలను మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు యాకోబు గారు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటే ఆత్మలను రక్షించగలిగిన శక్తి దేనికుందో తెలుసా? వాక్యం. ఏమంటే మన చేతిలో ఉన్న వాక్యానికి మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి ఉందంటున్నాడు. మన ఆత్మ రక్షింపబడాలి అంటే, మన ఆత్మ రక్షణలో దేవుడున్న ఆ మహాలోకానికి వెళ్ళాలి అంటే అది కేవలం ఒక్క వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం అండి. మన ఆత్మలను కేవలం వాక్యమే రక్షించగలదన్న నమ్మకం నిజంగా ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఉందంటారా? అసలు ఈ సంగతి తెలుసు అంటారా? ఒకవేళ నిజంగా ప్రతి క్రైస్తవుడికి వాక్యమే ఆత్మను రక్షించగలిగేది అన్న సంగతి ఒకవేళ తెలుసుంటే, వాక్యం ప్రకటించే సభలంటే పరుగెత్తుకుని రావాలండి. ఎంత అవసరం లేదండి పబ్లిసిటీ. ఇంత పబ్లిసిటీ అవసరం లేదు. వాక్యము ఆత్మను రక్షించేది అన్న సంగతి ఒకవేళ నిజంగా వాక్యాన్ని నమ్మిన, వాక్యాన్ని చేత పట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి అర్థమైతే వాక్యం వాక్యం అనుకుంటూ పరుగులు పెట్టాలి. ఏం అర్థమైంది చెప్పండి? వాక్యం యొక్క గొప్పతనం లేదు. పాటలు తెల్లవార్లైనా పాడుతూ ఉంటే వింటూ కూర్చుంటారు. నాటికలు ఎన్ని గంటలైనా సరే, ఉపవాస ప్రార్థన తెల్లవార్లైనా సరే, సంగీత కచేరీ ఎన్ని దినాలైనా పర్వాలేదు. కానీ వాక్యం అంటే మాత్రం నీరసం. వాక్యం అంటే మాత్రం అనాసక్తి, ఆసక్తి లేదు. అంటే వాక్యాన్ని గురించి భక్తుడు వ్రాసిన ఈ మాట నిజంగా అర్థమైన ప్రతి ఒక్కరూ తల దించుకొని వచ్చి కూర్చొని వాక్యం వినాలి ఎక్కడైనా. కానీ వాల్ పోస్టర్లు అంటించి, అనౌన్స్మెంట్లు చేసి, కరపత్రికలు పంచి, ఇంత సౌండ్ పెట్టి గొంతెత్తి కేకలు పెడుతున్నా చూస్తున్నారే తప్ప వచ్చి కూర్చొని వినటానికి ఇష్టపడటం లేదంటే వీళ్ళంతా మాయలో ఉన్నవారు. వీళ్ళంతా మాయా అండి. కేవలం ఈ బ్రతుకు కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ బ్రతుకు ముగించుకున్న తర్వాత రాబోయే వాళ్ళ బ్రతుకు మా కళ్ళ ముందు కదులుతుంటే బాధ కలుగుతుందండి. వీళ్ళు చేస్తే ఏమైపోతారు, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయో అని బైబిల్లో బట్టి అర్థం చేసుకున్న వాళ్ళుగా బాధ, వేదనండి. అందుకేనండి 1000 రూపాయల ఖర్చు ఎందుకోసం అనుకుంటున్నారు? ఇదే 1000 రూపాయలు ఈ సభల కోసం ఖర్చు పెట్టకుండా ఉండుంటే 1000 రూపాయలతో వాళ్ళు ఏదైనా కొనవచ్చు. వాళ్ళ ఇంటిని బాగు చేసుకోవచ్చు, ఆ శరీరానికి అవసరమైనవి ఏవైనా కొని ఆనందపడవచ్చు. లేదు, నేడున్న క్రైస్తవ సమాజం నిర్వీర్యమైపోవటం కల్లారా చూసి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటూ వెళ్ళని దశ. ఈరోజు క్రైస్తవ్యంలో ఉండటాన్ని గమనించిన పిల్లలు ఈ కార్యక్రమానికి వేలాది రూపాయల సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన చేతిలో ఉన్న ఈ వాక్యం ఇది సామాన్యమైనది కాదు. దీన్ని ఎప్పుడు మీరు చిన్నగా ఆలోచించకండి. దీనికున్న శక్తి, దీనికున్న పవర్ ప్రపంచంలో దేనికి లేదండి. ప్రపంచాలను కలిగించినదండి మన చేతిలో ఉన్న వాక్యం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్న మాట మీకు తెలుసు. హెబ్రీ 11:3 ప్రపంచాలను నిర్మించిందట, ప్రపంచాలను కలిగించింది. ఈ రోజున్న ఈ ప్రపంచాన్ని కలిగించిన ఈ వాక్యం ఈలో ఉన్న ఆత్మను అదే రక్షించగలదు. అందుకేనండి, మమ్ములు చూడకండి, నేను చెప్పే మాటను మాత్రమే వినండి. మమ్ములు చూడమంటం లేదు. ఇక్కడ నిలబడినది మొదలు కూర్చునేంత వరకు మా గొప్పతనం చెప్పుకోవటానికి కాదండి ఇక్కడికి మేము వచ్చింది. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, ఎక్కడ తిరిగానో, ప్రభువులోనికి ఎప్పుడు వచ్చానో, ఎలా వచ్చానో, ఇవన్నీ చెప్పటం వల్ల ఉపయోగం లేదు.
కానీ ఈరోజు క్రైస్తవ సభల పేరుతో వేదికనెక్కినది మొదలుకొని దిగేంత వరకు అక్కడ ప్రకటింపబడుతున్న మాటలన్నీ కూడా ఇవే. మీకు తెలుసు, నా గురించి నేను చెప్పుకోవటం వల్ల మీ ఆత్మలు రక్షింపబడతాయి. యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, అప్పుడే ఆత్మలు రక్షింపబడతాయి. 66 పుస్తకాలలో వ్రాయబడిన మాటే మనిషిని మార్చగలదు, మనిషిలో ఉన్న ఆత్మను అది రక్షించగలదు. చెప్పుకోవటానికి కాదండి సభలు, లేదా ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ ఒకరికొకరు, ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యాల పేరుతో మైకు చేత పట్టుకొని మాట్లాడటం కోసం కాదండి సభలు ఏర్పాటు చేసింది. దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలలో ఉన్న ఈ మహాజ్ఞానాన్ని నీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ సభలను ప్రారంభించడం జరిగింది. అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం మీ ఆత్మలను కాపాడగలిగింది. ఈ ప్రపంచంలో ఏది చేయలేనిది వాక్యము మాత్రమే చేయగలిగినది. అండి, ఆత్మలు రక్షింపబడాలంటే వాక్యం. అంటే ఎందుకన్నమాట ఈ సభలు? ఆత్మల రక్షణార్థమై, ఆత్మలు కాపాడటానికి, దేవుని యొద్దకు నడిపించటానికి. దేవుడు అంత నిజంగా దేవుడికి ఎంత పిచ్చంటే మనుషులు, ఆయన అందరూ వద్దులేరా, ఇగో నాకు ఒక్కడు దొరికినా చాలరా నేను పొంగిపోతాననేవాడండి. ఆ టైప్ ఉండి దేవుడు నిజంగా ఎంత అమాయకుడనిగా అనిపిస్తుంటాడంటేనండి. ఎందుకంటే మన వల్ల చేసేవాడిని ఆయన అంతే. మనుషుల పట్ల ఆయన అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. అందరూ కాదు, అందరిలో ఒక్కడు మారు మనసు పొందిన పరలోకంలో మిగుల సంతోషపడతాను అన్నాడండి దేవుడు. సరే, ఒక్కడు మారినా చాలట, ఒక్క పాపి మారితే చాలట, పరలోకంలో పొంగిపోతుంటాడట. ఎందుకు 2-3 మనిషి మారటం కష్టం, ఆయన కూడా తెలుసు. అందుకే ఒక్కరితోనే అడ్జస్ట్ అయిపోతున్నాడు. ఏమండి, 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే పరలోకములో దేవుడు ఎనలేని సంతోషమట ఆయనకు. ఒక్కడు మారితేనా? ఎందుకు నాయన ఒక్కడే అంటున్నావు నువ్వు? ఒక్కడు కూడా మారడని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళని కన్నది నేను కదా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మారినట్టుగా నటిస్తారు, అస్సలు మారరు. నటన, యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. అంటే క్రైస్తవులు అంటే అంత మారారని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవుడు అనగానే ఏదో మారిపోయాడు అనుకుంటే పొరపాటు. ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి, అలానే ఒకసారి సెంట్రల్ జైలుకి వెళ్ళండి, రాజమండ్రి. ఎవరున్నారు అక్కడ? భక్తులు ఉన్నారు అక్కడ. ఒకసారి అడిగారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి మీ పేరేంటంటే దావీదు అంటాడు. ఇక్కడ ఎందుకున్నాడు దావీదు? నీ పేరేంటి? నా పేరు మోషే. మోషేనా? ఇక్కడున్నావేంటి నాయన? నీ పేరేంటి? నా పేరు దానియేలు. నా పేరు అబ్రహాము. భక్తులు? ఈ భక్తులంతా సెంట్రల్ జైల్లో ఏం పని? స్వార్థ చెప్పడానికి వచ్చారేంటి? లేదు, చేతికి సంఖ్యలు వేయించుకొని వచ్చారు. పోనీ ఎందుకు వేయించుకున్నారు? సువార్త చేశారు బయట? లేదు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, అత్యాచారాలలో నిందితులుగా అక్కడికి వెళ్ళిపోయారు. మరి వీళ్ళంతా బాప్తిసం పొందిన వాళ్ళే. క్రైస్తవులే. మారారా? లేదు. అలా అని ఈరోజు సంఘాలలో ఉన్నవాళ్ళు, సహవాసాలలో ఉన్నవారు, గుడులకు వెళుతున్న వాళ్ళు మారారా? లేదండి, నటిస్తున్నారండి అంతే. నిజంగండి, గుడిలోనికి వెళ్ళగానే చాలా మంది స్త్రీలు మంచి ప్రార్థన చేస్తుంటారండి, కానీ అంత నటనండి. అదంతా ప్రార్థన మాత్రం బాగా చేస్తారు. అలా అని ప్రార్థన బాగా చేశారు కదా భక్తులు అనుకుంటే పొరపాటు. లేదు, అక్కడికి వెళ్ళిపోగానే మోకాళ్ళు ఇచ్చేసి ఒక్కసారిగా బొల్లు నేర్చేస్తుంటారండి. ఏంటో గుళ్ళోకి రావటం అంతవరకు బాగానే ఉంది, మోకాళ్ళు లేచారో లేదో కన్నీళ్ళు పడపడా రాలిపోతుంటే ఎవరు గుట్టారు ఏంటో తెలియదు. ఇంతలోనే ఏమైంది? ఏంటో ప్రార్థన ఏంటి? కన్నీటి ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన. దేవుడు వింటాడు. ఓకే, ప్రార్థన చేసుకుంటామండి. ఏమని ప్రార్థన చేస్తుంటారు? ప్రభువా, నేను ఎలాంటి దానో నీకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు ఎలాంటి దానివో, నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు కదా ప్రభువా, నువ్వు ఎలాంటి వాడవో బాగా తెలుసు, మళ్ళీ ఎందుకు చెప్పటం అని ఎలాంటి వాళ్ళని చెప్పుకుంటారు? నేను చెడ్డవాడిని అని చెప్పుకుంటారా? లేదు. మరి ఎలాంటి వాడిని?
నేను దుమ్ము వంటి దానను, ధూళి వంటి దానను, పేడ వంటి దానను, పురుగు వంటి దానను. ఏంటి ఇవా? నిజమే, దుమ్మే, ధూళే. కానీ ఎంతవరకు? గుడిలో ఉన్నంత వరకే. నిజంగా బయటకు వచ్చిన తర్వాత కూడా దుమ్ము ధూళిలాగానే భావించుకొని బ్రతుకుతారా? లేదు. బయటికి రాగానే అంటారు, ఏమంటారు? నా సంగతి మీకు సరిగా తెలియదు. ఏంటి తెలుసు మాకు? ఏం తెలుసు? దుమ్ము లేదు, అది గుళ్ళో. ఏమనుకుంటున్నావు? దుమ్ము లేచిపోద్ది ఏమనుకుంటున్నారో? అక్కడ పురుగు, ఇక్కడ పులి. నా సంగతి నీకు సరిగా తెలీదు. ఏంటంటే అక్కడ గుడిలో ప్రార్థనలో అది గుడి, అది ప్రార్థన, అంతే, అంతవరకే. ఇది బయట అంటే చూసారా, లోపల గుడిలో ఉన్నంత వరకు ఒక టైపు, బయటికి రాగానే మరో టైపు. అంటే దీన్ని ఏమంటారు? వేషధారణ. దీన్ని ఏమంటారు? నటన. అంటే దేవుడు అస్సలు భరించలేడండి. దేవుడు నటించే వాళ్ళని అస్సలు భరించలేడు. ఈరోజు క్రైస్తవులు చెప్పుకుంటూ నిజంగా క్రైస్తవుల బ్రతుకుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలు. క్రీస్తు నామాన్ని ధరించుకున్నావే తప్ప క్రీస్తులో ఉన్న ఒక్క మంచి లక్షణం మన బ్రతుకులో కనబడుతుందంటారా ఈ సమాజంలో? ఎవరిలో ఉందండి? ఒకనాడు యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. తండ్రి అంటే ఎలా ఉంటాడో అని మీరు అనుకుంటున్నారా? దేవుడు అంటే ఎలా ఉంటాడో అని మీరు అనుకుంటున్నారా? నేను ఎలానో ఉండడు, నాలాగానే ఉంటాడు. నన్ను చూస్తే చాలు మీరు ఆయన్ని చూసినట్టే. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని యేసు అన్న మాట, ఆ మాటలో ఎంత ధైర్యం ఉండాలో తెలుసు ఆ మాట అనడానికి. అవునండి, దేవుడు అంటే ఎన్ని మంచి లక్షణాలు కలిగిన వాడుగా మనకు తెలుసో అన్ని మంచి లక్షణాలు నాలో ఉన్నాయని యేసుక్రీస్తు అన్నాడంటే. అన్ని నాలో ఉన్నాయి. నన్ను చూడండి మీరు చాలు, ఇంకా దేవుడు అవసరం లేదు మీకు. నన్ను చూస్తే మీకు ఆయన అర్థమైపోతాడు. నన్ను చూస్తే నాలో మీకు ఆయనే కనబడతాడు, నాలో మీకు ఆయనే కనబడతాడు, నాలో మీకు ఆయనే కనబడతాడు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, నిజంగా నీలో క్రీస్తు కనబడతాడా? నిజంగా నీలో క్రీస్తు కనబడుతున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నీలో కనిపించేది క్రీస్తు కాదు, మరి ఎవరు కనబడతారు? దయ్యం. దయ్యం అండి. మేము అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం అని ఒకనాడు వాళ్ళు ఎలా వెర్రవీగిపోయారో యూదులు, అలా మేము అబ్రహాము సంతానము, అబ్రహాము సంతానం అనే మాటకి అంటున్న ఆ యూదులను చూసి యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? నిజమే, మీ తండ్రి అబ్రహామే ఒకప్పుడు. నిజంగా రక్తాన్ని బట్టి చూస్తే మీరు అబ్రహాము సంతానమే, కానీ మీ క్రియలను బట్టి చూస్తే ఎవరో తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. రక్తాన్ని బట్టి అబ్రహాము సంతానం కావచ్చు, కానీ క్రియలను బట్టి, లక్షణాలను బట్టి మీరంతా కూడా అపవాది సంబంధులుగా మారిపోయారు. ఈరోజు మనం కూడా అంతే. చేతిలో బైబిలు, గుడికి వెళ్తున్నాం, దాన్ని బట్టి మనం అంతా క్రైస్తవులంగా పిలువబడుతున్నాం, కానీ క్రియలను బట్టి చూస్తే అపవాది పిల్లలుగా మారిపోయాం అండి. ఎవరినో మోసగిస్తున్నామని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, ఇలా మనల్ని మనమే మోసగించుకుంటున్నామన్న సంగతి మీకు తెలియాలి. నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రీస్తులా బ్రతకన్నప్పుడు ఈ సమాజాన్ని మోసగిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ కాదు. నిన్ను నీవే మోసగించుకుంటున్నావు, నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. నిన్ను నీవే మోసగించుకుంటున్నందుకు ఆ తర్వాత ఎంతటి భయంకరమైన శిక్ష. ఏముందండి జీవితం? 3 నాళ్ళ ముచ్చట అంటున్నారు. ఏదైనా 3 రోజులేనండి, ఏదైనా కొద్ది కాలం ఉండి, చిన్న కాలం ఉండి, చిన్న జీవిత కాలములో దేవుడిచ్చిన ఈ ఆవిరి వంటి ఆయుష్ కాలములో ఏంటి నీ అధికారం, ఏంటి నీ చదువు, ఏంటి నీకున్న ధనం, ఏంటి నీకున్న అందం, ఏంటి నీకున్న బంధువర్గం, ఏంటి నీకున్న కుటుంబం, ఇవన్నీ చూసుకుని మాయలో పడిపోతున్నావా? ఇవన్నీ చూసి క్రీస్తును మర్చిపోతున్నావా?
ఇవన్నీ చూసి యేసును ఈ లోకానికి పంపిన దేవుణ్ణి మర్చిపోతున్నావా? ఇవన్నీ చూసి దేవుడి మాటలను పక్కన పెడుతున్నావా? మనలను మనమే మోసగించుకుంటున్నావా? అవునండి, అదే చెబుతున్నాడండి యాకోబు పత్రిక 1:21లో. ఏమంటున్నాడు మరలా చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. మీరు ఎలాగో వింటున్నారు, సంతోషం. అని విన్న మీరు దయచేసి ఈ వాక్యాన్ని మీరు అంగీకరించండి. వినటం గొప్ప కాదు ప్రేమన దేవుని పిల్లలారా, వినటం అందరూ వింటారు. ఏముందండి, పదండి క్రైస్తవుల సభలు జరుగుతున్నాయట, పదండి వెళ్ళొద్దాం, పదండి అని అందరూ వస్తారు, తండోపతండాలుగా వస్తారు. కానీ రావటం వల్ల సుఖం లేదు. కేవలం విని వెళ్ళిపోవటం వల్ల లాభం లేదు, ప్రయోజనం లేదు. తప్పనిసరిగా ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటను మీరు స్వీకరించాలి. సత్యం అండి, ఇందులో మోసం లేదు, ఇందులో మాయ లేదు. దేవుని మాటలు చెబుతున్నాం అనుకుంటూ, బైబిల్లో ఉన్నది చెబుతున్నాం అనుకుంటూ మిమ్మల్ని మాయ చేసి మోసగించే వాళ్ళు వేరు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఏకైక విశ్వవిద్యాలయం ప్రపంచంలో. ఇది ఒక్కటే, బైబిల్కు ప్రతిరూపం. ఎన్ని అవరోధాలైనా, ఎన్ని బాధలైనా, కష్టాలైనా, శ్రమలైనా బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని జయశాల గారు ప్రారంభించిన ఒక మహా విప్లవమే, అందులో భాగమే ఈ మహా విశ్వవిద్యాలయం. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, కేవలం విని వెళ్ళిపోవటం వలన ప్రయోజనం లేదంటున్నాను. అందుకే యాకోబు గారు కూడా అదే మాట చెప్తున్నారు. మీరు అంగీకరించండి, సాత్వికముతో మీరు అంగీకరించండి. ఒకనాడు బెరయ పట్టణంలో ఉన్న వారు చేసిన పని కూడా అదే. పౌలు వచ్చాడు, శీల వచ్చారు, ఇద్దరు వచ్చి వాక్యాన్ని చెప్పారు. చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నారు, రాసుకున్నారు. కేవలం విని రాసుకోవటమే కాదట, వారు చెప్పిన వాటిని సాత్వికముతో అంగీకరించారట. వాళ్ళు సాత్వికంతో అంగీకరించారు. అలా అంగీకరించినందుకు దేవుడు వారిని అన్నాడు, గనులు, గొప్పవారు. విన్నందుకనలేదు, విన్న సత్యాన్ని స్వీకరించినందుకు. ఈ 3 దినాలుగా మీరు వింటున్నారు, కానీ మీరు గొప్పవారు అవ్వాలి, గడులవ్వాలంటే ఈ 3 దినాలలో మీరు విన్న ప్రతి మాట సత్యమని కాయపరుచుకొని ఆ సత్యాన్ని మీ మనసారా మీరు స్వీకరించండి. అలా స్వీకరించగలిగినప్పుడు మాయలో నుండి మీరు బయటకు వస్తారు. అలా సత్యాన్ని మీరు స్వీకరించినప్పుడు దేవుడి కోసం బ్రతకాలనుకుంటారు. అలా సత్యాన్ని మీరు స్వీకరించినప్పుడు, హృదయంలో సత్యాన్ని మీరు స్వీకరించినప్పుడు, అప్పుడు మీ కళ్ళకు వాడు వేసిన ఈ గుడ్డితనం, వాడు కలగజేసిన ఈ ముసుగు, వాడు కలగజేసిన ఈ గుడ్డితనం, ఈ పొరలన్నీ రాలిపోతాయి. ఇప్పుడు తెలుసా? విన్నప్పుడు కాదు, స్వీకరించినప్పుడు. మీరు ఈ సత్యాన్ని స్వీకరించగలిగితే వాడు కలగజేసిన అంధత్వం పోతుంది, అంధత్వం తొలగిపోతుంది, వాడు వేసిన ముసుగు తొలగిపోతుంది. మీ బ్రతుకేంటో అర్థమవుతుంది, దేవుడేంటో మీకు అర్థమవుతాడు, మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది, మీరు పరలోకానికి ఎంత దూరంలో ఉన్నారో కూడా మీకు కనబడుతుందండి. అంటే ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అంటే పరలోక సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైన ఆలోచనలు, మీ బ్రతుకును కూర్చిన పరమార్థం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నారంటే పొరలు తొలగిపోతున్నాయి, అంటే మీ మనోనేత్రాలను తెరవబడుతున్నాయి, అంటే మీరు మాయలో నుంచి బయటికి వస్తున్నారు. అదే మీకు గుర్తు. కాక కేవలము వినువారుగా ఉన్నారా? ఇప్పుడు తర్వాత మాట చూడండి, 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అన్నాడు. అంటే కేవలం మీరు వినువారుగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మరలా మీరు మాయలోకి వెళ్ళిపోతారు అండి. మీరు మరల కేవలం వినువారుగా మాత్రమే మీరు ఉన్నారా? సుఖం లేదండి. మీరు వినువారుగా ఉండటం వల్ల లాభం లేదండి. అంటే ఆ రోజు యేసుక్రీస్తుల వారు బోధ వినటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది అండి.
స్వీకరించిన వాళ్ళు కొద్దిమంది అండి. అంతే కదండి. యేసుక్రీస్తుల వారు బోధ వినటానికి ఎంతమంది వచ్చారన్నప్పుడు వేలు. కానీ ఆఖరికి అందులో నిలబడింది ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది. మరి మిగిలిన వారంతా విని వెళ్ళిపోయారు, ఆ తర్వాత తిని వెళ్ళిపోయారు. అంతే కదండి. విన్న తర్వాత ఏం కావాలి? తిండి. విన్నామండి, తిండి ఎప్పుడు పెడతారండి? కొంతమంది వెనక ముందే తినాలంటారు, అంటే తిండి కోసం పుట్టామన్నట్టుగా. అందుకే చాలా మంది సభలు అంటే చాలండి అంటే అడుగుతుంటుంటారు, ఏమంటే సభలు పెడుతున్నారు, మరి ఇంతకు భోజనాలు పెడుతున్నారా లేదా? అర్థం ఏంటి? మీరు సభలు పెట్టారంటే తప్పనిసరిగా ఏం పెట్టాలి? భోజనం. మరలా ఇందులో మరొకటి, ఈ ప్రాంతంలో భోజనం పెడితే పెట్టారు కానీ మామూలుగా పెట్టకూడదట కూరగాయలతో. సరైంది. తప్పనిసరిగా ఎన్వి ఉండవలసిందే, తప్పనిసరిగా మాంసం పెట్టవలసిందే. ఇశ్రాయేలు భోజనం కావాలండి మాకు అని అడుగుతుంటారట. అలా అయితే ఇశ్రాయేలు భోజనం పెడతారండి, కానీ దేవుడు కూడా ఇశ్రాయేల్ని చంపినట్టుగానే మిమ్మల్ని కూడా చంపుతాడండి. వారు ఎలా చంపాడో తెలుసా అండి? తినే ఆహారం అట ఇంకా పళ్ళ సందుల్లోనే ఉందట. వారి ఆహారం, తినే ఆహారము పళ్ళ సందుల్లో ఉండగానే దేవుడు కోపం రగులుకుందట. అది కాస్త లోపలికి వెళ్ళక ముందే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారట. పెట్టాడు ఇశ్రాయేలు భోజనం. నీకు అదే కావాలా? ఇశ్రాయేలు భోజనం కావాలా? అండి భోజనం కాదు, మరి ఏం కావాలి? బోధ. బోధ కావాలి. బోధ కోసం పోరాడం అన్నాడు. మీరేంటి భోజనం కోసం కొట్టుకుంటున్నారు? బోధ ఎక్కడ దొరుకుతుందో చూడండి. మంచి బోధ, మంచి భోజనమా ఎక్కడైనా దొరుకుతుందండి. బోధే కరువు అయిపోయిందండి. అంతే కదండి. ఈరోజు ఏది కరువు అయిందన్నప్పుడు బోధ. ఏ బోధ? మంచి బోధ. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధ లేదు. ఎలా ఉన్నారు? మొదటి శతాబ్దపు పరిస్థితి మీరు చూడగలిగితే అప్పటికే అనేకులైన అబద్ధ బోధకులు అంటే అనేకులైన అబద్ధ బోధకులు అనేకులంటే అప్పటికే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4 మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి అనగా క్రైస్తవ్యములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే అప్పటికే వచ్చేసారట. మొదటి 100 ఏళ్లలో అబద్ధ బోధకులు ఎంతమంది అన్నప్పుడు అనేకులు. అంటే ఆ రోజే మొదటి 100 ఏళ్లలో అనేకులు ఉన్నారు అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయినదంటే ఈ రోజుకి ఇంకెంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజుకి అనేక మందట. అందుకే అన్నాడండి యేసుక్రీస్తు, ఎవరు అబద్ధికులో, ఎవరు సత్యం చెప్పేవారో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలియాలంటే మీ చేతిలో ఉన్న వాక్యాన్ని మీరు పరిశోధించండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా మీరు చూడండి. మేము చెప్పే ప్రతి మాటకు బైబిల్లో మీకు ఆధారం చూపిస్తున్నాం. అలానే మీరు ఎవరు చెప్పినా వినొద్దంటం లేదు. ఎవరు చెప్పినా మీరు వినండి. విన్నది వాక్యానుసారంగా ఉన్నప్పుడు దాన్ని మీరు నమ్మండి. వద్దంటం లేదు. ఎందుకు వద్దంటామండి? కానీ అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారట. అందుకేనండి ఈరోజు ఎవరు అబద్ధికులు, ఎవరు సత్యం చెప్పేవారో పసిగట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అన్ని నకిలీ వస్తువుల మధ్య ఒక్కటి మాత్రం ఒరిజినల్ ఉంటే ఎలా గుర్తుపట్టడం అండి? చాలా కష్టం. ప్రేమన దేవుని పిల్లలారా, వాక్యము విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే వాక్యము మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి గలది కనుక. ఒకవేళ మీరు అబద్ధంలో ఉన్నారా అంటే మోసములో ఉన్నారా, ఒకవేళ మాయలో ఉన్నారా, బ్రతుకు మాయమైపోతుంది, మహా అగ్నికి ఆహుతిగా మారిపోతుంది అంటున్నామండి. వాక్యం విషయంలో చాలా జాగ్రత్తని ఏమంటే వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండమని ఏమంటే మాకన్నా ఎవరు చెప్తారండి ఎంత గట్టిగా? ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. వాక్యాన్ని మీరు బాగా చదవండి, వాక్యాన్ని మీరు బాగా నేర్చుకోండి, వాక్యాన్ని మీరు బాగా ధ్యానించండి. మీరు మాత్రమే కాదు, మీరు మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. అసలు ఈ మాటలు ఎక్కడైనా మీరు విన్నారంటే నిజంగా మీరు చెప్పండి. ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సభలలో తప్ప ఈ మాటలు, ఈ ప్రసంగాలు
మీరు ఎక్కడ వినరండి అసలు. బాగా ప్రార్థించండి అంటారు అంతే, బాగా ప్రార్థన చేసుకోమంటారు, మీరు బాగా పాటలు పాడండి అంటారు. వాక్యం బాగా వినండి, చదవండి, నేర్చుకోండి అన్న పదాలు క్రైస్తవ సమాజానికి అవి చాలా క్లిష్టమైన పదాలండి, చాలా కష్టమైనవండి. మీరు మాత్రం వాక్యాన్ని కేవలం వినువారుగా దయచేసి ఉండకండి. ఎందుకంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనక అన్నాడు. మన దేవుని పిల్లలారా, వాక్యం వినకూడదు, వినాలి. కానీ విన్నదాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. మీరు అలా స్వీకరించక, సత్యాన్ని స్వీకరించక వినువారుగా ఉంటే మోసములు పడిపోతారన్నాడు, మాయలోకి వెళ్ళిపోతారన్నాడు. ఈ 3 దినాలలో మా నోట నుంచి వచ్చే ప్రతి మాట అది సత్యం అని కనిపించి తీరాలి. మీరు ఆలోచిస్తే నిజంగా బైబిల్లో మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూసి నిజంగా ఈ వాక్య ప్రకారంగా ఉన్నాయన్న నమ్మకం మీకు కలిగితే ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతకటానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే చాలా జీవితకాలం అయిపోయిందండి. ఇంకెంత బ్రతుకు మన కళ్ళ ముందు ఉందో మనకు తెలియదండి. ఇది జీవితం కాదు, ఇది బ్రతుకు కాదు. ఈ జీవితం తర్వాత ఉన్నది జీవితం, ఈ బ్రతుకు తర్వాత రాబోయేది బ్రతుకు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో మన బ్రతుకు అసలు శాశ్వతం కాదు. ఇది ఆవిరి వంటిది అన్నాడు, గడ్డి పువ్వు వంటిది అన్నాడు, నీడ వంటిది అన్నాడు. ఈ చిన్న జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అసలు జీవితం దీని తర్వాత ఉంది. అందుకే అసలైన జీవితం అది గనకనే దాని గురించి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటున్న మాట ఒకటి చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అన్నాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అన్నాడు. ఆ మాట మీరు బాగా ఆలోచించాలి. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అన్నాడు అంటే వాస్తవమైన జీవము అన్నాడు. వాస్తవమైన జీవితం అంటున్నాడంటే దాన్ని మనం సంపాదించుకోవాలని అన్నాడంటే మరి ఇప్పుడున్న ఈ జీవితం ఏంటది? వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి అన్నాడు. అంటే వాస్తవమైన జీవం అది రాబోయేది, దాన్ని సంపాదించుకోవాలన్నాడు. అంటే రాబోయేది, పొందుకోబోయేది వాస్తవమైన జీవితం అన్నప్పుడు ఇప్పుడున్న ఈ జీవితం ఇది వాస్తవం కాదా? కాదు, ఇది వాస్తవం కాదు. అది ట్రూ అన్నాడు, సత్యం, అది వాస్తవం. మరి ఇదేంటి? ఇది అవాస్తవం, ఇది ఇది రియల్ కాదు, ఇది అన్రియల్, అవాస్తవం. ఏమండి, సినిమాల గురించి మీకు బాగా తెలుసు. సినిమా అనగానే సినిమాకి ఇన్ని రీల్ అని ఉంటాయి కదండి. ఒక సినిమాకు 16 రీళ్ళు, ఇంకో సినిమాకు 17 రీళ్ళు, ఇంకో సినిమాకు 18 రీళ్ళు. అదేంటి అంటే రీల్ అంటారు. అంటే అది సినిమా అంటే అది రీల్ అంటే సినిమా అంటేనే అది ఏమంటారంటే అదంతా నిజం కాదు, మనకు తెలుసు అది కదండి. సినిమా అంటే రియలా? కాదు. సినిమా అంటే అంత నటన, అంత కల్పితం. దాన్ని ఏమంటారంటే సినిమాకి ఇంకొక భాష, ఇంకొక పదం ఏంటంటే దాన్ని అంతా రియల్ లైఫ్ అంటారు. రియల్ లైఫ్, రియల్ కాదు అది. నిజంగా ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఇంకొకరితో భారీగా ఉంటుంది, ఇతను ఇంకొక సినిమాలోకి వెళ్ళిపోతే ఇంకొకరితో భారీగా ఉంటాడు. అది కేవలం సినిమా వరకే. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతారంటే కుదరదు కదండి. అది ఎంతవరకు? ఆ రీల్ అయిపోయేంత వరకే. ఆ సినిమా పూర్తి అయిపోయేంత వరకు ఈ హీరోయిన్ ఆ హీరో గారికి భార్య. ఇది అయిపోయింది అనుకోండి, మరొక సినిమాలో మరొకరికి ఈవిడ భారీగా వెళ్తుంది, ఈయన మరొకరికి భారీగా వెళ్ళిపోతాడు. ఇదంతా ఏంటన్నమాట? సినిమా అంటే అదంతా కూడా రియల్ లైఫ్, నటన, అది నిజం కాదు, అది అవాస్తవం. అది ఇక చెప్తాడు, ఇందులో పాత్రలన్నీ, సన్నివేశాలన్నీ కల్పించబడినవి, ఎవరిని ఉద్దేశించినవి కావు కనుక ప్రేక్షకులు గమనించగలరు అంటాడు. ముందు చెప్పేశాడు ఇవన్నీ కల్పితాలని, ఇవన్నీ వాస్తవాలు కాదని ముందు చెప్పేశాడు. అంటే నిజంగా అది రియల్ లైఫ్, తెర మీద కనిపించేది రియల్ లైఫ్. నిజంగా రియల్ లైఫ్ ఒకటి ఉంది బయట. బయట హీరోకి నిజమైన కుటుంబం ఉందా? ఉంది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అంటే
అంటే బయట నిజ జీవితంలో హీరోకు తనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ రియల్ లైఫ్లో అదంతా రియల్ లైఫ్, అదంతా నిజం కాదు. అది అంటే రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి రియల్ లైఫ్ ఒకటి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు మనది రియల్ లైఫ్ అన్నాడు. ఏది రియల్ లైఫ్ నువ్వు సంపాదించుకోవాలన్నాడు. అంటే రియల్ లైఫ్ ను సంపాదించుకోమంటున్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఈ లైఫ్ ఏ లైఫ్ అన్నమాట? ఇది రియల్ అన్నమాట. ఇది కూడా నాట్ రియల్. అంటే ఈ రియల్ లైఫ్ లో ఒకరు ఒకరికి భార్యగా, ఒకరొకరికి భర్తగా, పిల్లలకు తల్లిదండ్రులుగా, అన్నకు తమ్ముడుగా, చెల్లికి అక్కగా, చూసారా ఎలా ఉన్నాయో? ఇవన్నీ పాత్రలు. కానీ ఈ పాత్ర అందుకే అన్నాడు ఈ లోకపు నటన అన్నాడు. అంటే ఈ లోకమంతా కూడా ఒక నటన. నటన అంటే ఇందులో మనమంతా పాత్రలంగా ఉన్నాం, పాత్రధారులంగా ఉన్నాం. ఇది ఎంతవరకు? ఈ పాత్ర తెర మీద పాత్ర 2.5 గంటలు, కానీ ఇందులో పాత్ర 60, 30, 40, 50 చచ్చేంత వరకు అనమాట. అంటే నువ్వు ఈ పాత్రలో, ఇదంతా యూనివర్స్ అనేది ఒక స్క్రీన్, పెద్ద తెర అనుకుంటే ఈ తెర పైన నువ్వు ఒక భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, కుమారుడుగా, అన్నగా, తమ్ముడుగా, మీరందరూ కూడా మీ పాత్రల్లో ఉన్నారు. ఒక రోజున ఈ ముసుగు వెళ్ళిపోతుంది. ఈ రియల్ లైఫ్ కు శుభం కాటు పడుతుంది. ఎప్పుడు? నీ చావుతో. ఆ తర్వాత ప్రారంభం అవుతుంది అసలు రియల్ లైఫ్. ఈ చావు తర్వాత ఉంది అసలు జీవితం. నువ్వేమనుకుంటున్నావు? రియల్ లైఫ్ లో ఉన్న నీ భార్యను చూసుకుని రియల్ లైఫ్ అని ఫీల్ అయిపోతున్నావు కదండి. రియల్ లైఫ్ లో ఉన్న నీ బిడ్డలు చూసుకొని ఇదే రియల్ అనుకుంటున్నావు. ఏమండి, నా పిల్లలు అంటున్నావు, నా భార్య అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, ఇవన్నీ ఎంతవరకు తెలుసా? చచ్చేంత వరకు. చావగానే మరలా మాట మార్చి నువ్వు అనే మాట ఏంటి తెలుసా? శవం అంటే తీసుకెళ్ళిపోండి అంట. నేను భార్య అన్న ఉంచుకోవచ్చు కదా, వద్దు. ఇప్పుడు నా భర్త అన్నావు, బతుకున్నప్పుడు మీరు లేకపోతే లేనన్నావు, మీరు లేకపోతే నాకు ముద్ద దిగదన్నావు, చచ్చిన తర్వాత మంచం దిగదు. ఎందుకు? అన్ని తెచ్చిపెట్టి సంపాదించి వెళ్ళిపోయాడు. కాళ్ళ కింద పెట్టాల్సిన పని లేదు. ఇక తిండే తిండి, నిద్ర పట్టదన్నావు, గుర్రు పెట్టి పడుకుంటావు. ఇవన్నీ కూడా నటన, ఇదంతా మోసం. ఈ మాటలు నమ్ముకోకండి, ఈ పాత్రలు మీరు నమ్మకండి, ఈ బ్రతుకులు మీరు నమ్ముకోకండి. అందుకే అన్నాడు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకును. రాబోవు కాలమునకు అనగా రాబోయే వాస్తవమైన జీవితానికట ఈ భూమి మీద నువ్వు మంచి పునాది వేసుకోవాలి. అంటే రాబోయే జీవితానికి పునాది ఎక్కడా? ఇప్పుడే వేసుకోవాలి. ఏమండి, ఇంటికి పునాది గురించి తెలుసు, కానీ రాబోయే జీవితానికి పునాది ఏంటంటారా? అవునండి. రాబోయే జీవితం బలంగా ఉండాలనుకుంటున్నారా? రాబోయే జీవితం బాగుండాలనుకుంటున్నారా? రాబోయే జీవితం ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఆ పరలోకానికి చేరాలనుకుంటున్నారా? కన్న తండ్రితో పాటు కలకాలం నివసించాలని ఆశపడుతున్నారా? అలా అయితే మీరు ఒక పని చేయండి. ఈ బ్రతుకులో, ఈ జీవితంలో మీరు రాబోయే జీవితానికి పునాది వేసుకున్నారా? పునాది ఎక్కడదండి? అసలు పునాది ఒకటి ఉందన్న సంగతి తెలియదు ఇప్పటి వరకు. ఎవరు చెప్పలేదు. ఎంతసేపు అమ్మ మీ ఇంటికి పునాది ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తానన్నాడు కదా పైగారు. నీ జీవితానికి కూడా ఒక పునాది ఉందమ్మా, అది వేసుకోవాలమ్మా, రాబోయే బ్రతుకుందమ్మా చెప్పాడా? చెప్పడు. దిగదండి పాపం చెప్పడానికి. వేసుకున్నారా? తెలియదండి. అసలు ముగ్గు పోసారా? లేదండి. అంటే ఇంకా ప్రారంభించలేదు. ముగ్గు పోయటం అంటే అర్థం ఏంటి? ఇంకా పనులు ప్రారంభించలేదు. పోనీ తవ్వారా? ఇంకా లేదు. కొన్ని స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ ఇంకా లేదు. అయితే ఈ మాటలు విన్న క్షణం నుంచి అయినా మీరు ప్రారంభించాలి. పునాది పడాలి. రాబోయే జీవితానికి మీరు పునాది పడాలి. ఇప్పుడు ఆ పునాది ఎలా వేసుకోవాలో చెబుతున్నాను చూడండి. ఇప్పుడు ఆ పునాది రాబోయే జీవితానికి, ఈ జీవితంలో పునాది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చెబుతున్నాడండి. చదవండి ఇప్పుడు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై మీరు ఉండవలనని వారికి ఆజ్ఞాపించెను అన్నాడు. ఆజ్ఞ పునాదికి ప్రారంభం అన్నాడు. ఎలా నాయన పునాది అన్నప్పుడు చెబుతున్నాడు ఆయన.
మేలు చేయనన్నాడు. ఏంటి మేలు? అన్నం పెట్టడం కాదు మేలంటే, బట్టలు పంచడం కాదు మేలంటే. ఏమండి, ఏమనుకుంటున్నారు? ఏదో ఒక రోజున పేదవారు వాడిని జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ అప్పుడు ఏమండి ఏదో నలుగురికి బట్టలు ఇచ్చినంత మాత్రాన్ని సరిపోతుండే. ఆ కార్యక్రమాలు కాదండి. మేలు అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ఒక ఆత్మను పాతాళానికి వెళ్ళి ఆత్మను పరలోకం వైపు నువ్వు మళ్లించటమే ఆ వ్యక్తికి నువ్వు చేసే మేలు. బట్టలేముందండి, ఈ రోజు ఇస్తే మరలా సంవత్సరానికి అవన్నీ మాసిపోతాయి, చిరిగిపోతాయి, మరలా అదొకటి అవసరం మరలా ఏర్పడుతుంది. కానీ ఆ వ్యక్తికి వాక్యం చెప్పి ఆ వ్యక్తి మనసును మార్చి పరలోకం వైపు నువ్వు త్రిప్పగలిగితే ఆ వ్యక్తికి నువ్వు చేసే మేలు అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ మేలు చేయటం మానేశారు. శరీర సంబంధమైన మేలులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు కూడా. అలానే అవి నేను చేయొద్దు అంటం లేదు. ముందుగా చేయవలసింది తర్వాత చేస్తున్నారు, తర్వాత చేయవలసిన దాన్ని ముందు పెట్టుకుంటున్నారు. ఇది చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. లేదంటే ముందుగా చేయవలసింది ఇది. ముందుగా చేయవలసింది వాక్యం ప్రకటించటం. అలా నువ్వు వాక్యం ప్రకటించే వ్యక్తిని కాపాడటం ముందు చేయి. ఆ తర్వాత ఆ వ్యక్తికి అన్నం పెడతావా పెట్టు, నీళ్ళు ఇస్తావా ఇవ్వు, బట్టలు ఇస్తావా ఇవ్వు, వద్దంటం లేదు. కానీ ముందుగా చేయవలసిన దాన్నే అసలు పట్టించుకోకపోతే, ప్రధానమైన దారినే వదిలేస్తే, నువ్వు తిండి పెట్టినంత మాత్రాన వాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? బట్టలు ఇస్తే పరలోకానికి వెళ్ళిపోతాడా? వాక్యం వినక, మనసు మారక, బాప్తిస్మాన్ని పొందక ఎలా ఆ వ్యక్తి పరలోకానికి వెళతాడో ఆలోచించు అన్నాడు. మేలు చేయువారు అంటే మీరు మేలు చేయాలంటే వాక్యం ప్రకటించగలిగే వారుగా ఉండాలి. అలా వాక్యాన్ని ప్రకటించే కార్యక్రమాలలో, వ్యక్తులు కాపాడే కార్యక్రమాలలో మీరు ఉంటున్నారంటే మీరు రాబోయే జీవితం కొరకు కష్టపడుతున్నారు. రాబోయే వాస్తవమైన జీవితానికి పునాదిని మీరు వేసుకుంటున్నారని అర్థం. ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా? లేదు అంటే ఇంకా పునాదులు ఇంకా తవ్వలేదన్నమాట. లేదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలను మీరు అనుకుంటున్నారు కదండి. ఏంటండి పిల్లలు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండక ఎందుకండి ఈ కష్టం, ఎందుకండి ఈ బాధ, ఎందుకండి వేల రూపాయల ఖర్చుని మీరు అనుకుంటున్నారా? అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి వాళ్ళు. చాలా తెలివి గలవాలండి. మనోళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే భవిష్యత్తురా, భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించరా అంటుంటారు. ఏంటి భవిష్యత్తు? చావుకు ముందు ఉన్నదా? కాదు, చావు తర్వాత ఉన్నది భవిష్యత్తు. వీళ్ళు ఈ 60 ఏళ్ల భవిష్యత్తు కోసం కాదు ఆలోచించింది, అనంత భవిష్యత్తు కోసం ఆలోచించారండి. వీళ్ళు నిజంగా మేధావులు కదండి. వీళ్ళు నిజమండి తెలివి గల వాళ్ళు, జ్ఞానవంతులు, గొప్ప వాళ్ళంటే ఎవరో తెలుసా? దేవుని కార్యక్రమాలు జరిగించేవారు. దేవుని కార్యక్రమాల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తారో వారండి జ్ఞానవంతులంటే, వారండి ధనవంతులంటే, వారనండి రాబోయే జీవితానికి పునాది వేసుకునే వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేశారు? తర్వాత చూడండి, తర్వాత మాట చదవండి. సత్క్రియలు అను ధనము గలవారు. ముందు ధనం, ఆ ధనం ఉంటే పరలోకానికి వెళ్ళాం. ఆ ధనాన్ని నువ్వు ఏ ధనంగా మార్చుకోవాలి? సత్క్రియ అనే ధనంగా మార్చుకోవాలి. సత్క్రియ అంటే అర్థం ఏంటి? సత్య సంబంధమైన కార్యక్రమం. సత్య సంబంధమైన కార్యక్రమం అంటే వాక్య సంబంధమైన కార్యక్రమం. ఈ 3 దినాలుగా జరుగుతున్న కార్యక్రమం అదే వాక్య సంబంధమైన కార్యక్రమం. ఈ వాక్య సంబంధమైన కార్యక్రమంగా మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే దీని వెనకాల ఏం ఖర్చు అయిందో తెలుసా? ధనం. అంటే వారికి ఉన్న ఆ ధనాన్ని వేల రూపాయలను ఏం చేశారన్నప్పుడు ఇదిగో సత్క్రియలుగా, సత్క్రియలు అనే ఈ ధనంగా మార్చేశారు. దగ్గర ఉందా? ఉంది. ఎక్కడ ఉంటుంది? బ్యాంకులో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? పర్సుల్లో ఉంటుంది. తీయరు. ఆ ధనాన్ని ధనంగానే ఉంచుతారు తప్ప దాన్ని సత్క్రియలుగా ఎవరు మారుస్తున్నారండి? అంటే పరలోకపు పునాదులు మీరు వేసుకోవాలి. వాస్తవమైన జీవితానికి పునాది పడాలి అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ధనాన్ని సత్క్రియలు అనే ధనంగా మీరు మార్చాలి. అలా ఎవరైతే మార్చగలుగుతున్నారో వారేనండి రాబోయే జీవితాన్ని స్వతంత్రించుకునేది. వారేనండి రాబోయే మహాలోకానికి వెళతారు. తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండాలి అన్నాడు. తమ ధనములో ఇతరులకు పాలివ్వటం అంటే డబ్బులు పంచిపెట్టడం కాదు. డబ్బులు పంచిపెట్టడం కాదండి. ఇతరులకు పాలివ్వటం అంటే తమ ధనాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఖర్చు పెట్టి ఇదిగో ఈ కార్యక్రమములో అందరినీ పాలిభాగస్తులుగా చేయాలి. ఇద్దరు ఇంతటి మహా కార్యక్రమాన్ని జరిగించారంటారండి. మీరు ఆలోచించండి. నిజంగా ప్రతి క్రైస్తవుడు ఇలా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు జరిగించటం ప్రారంభిస్తే
ఈ వాక్యం అన్ని ప్రాంతాలకు చేరిపోతుంటే, నిజంగా ఒక్కొక్కరు మారుతుంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎంత పొంగిపోతుంటాడు, ఎంత సంతోషపడతాడండి. నిజంగా మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని. ఆ మహాలోకం మనకేనండి. ఆ మహాలోకం ఇద్దరు కలిస్తేనే ఇంత గొప్పగా జరుగుతున్నప్పుడు కార్యక్రమం, నలుగురు కలిస్తే ఇంకెంత గొప్పగా ఉండాలండి దేవుని కార్యక్రమం. 10 మంది కలిస్తే ఇంకెంత గొప్పగా ఉండాలండి. నిజంగా ఈ ఊరిలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబం ఆలోచించి చేయగలిగితే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరా గొప్పగా ఉండేది. ఇప్పటికి యేసుక్రీస్తు గొప్పతనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని అనేకులు తెలుసుకునేవారు, అనేక మంది తమ మనసులు మార్చుకునేవారు, దేవుని చెంతకు వచ్చేవారు. పరలోకమందు నీ ఫలము రెట్టింపయ్యేది. ఓ బలమైన పునాదులు వేసుకునేవాడు రాబోయే జీవితం కోసం. నాకు అంత నమ్మకం లేదు. ఆయన అంటున్నాడేట భక్తుడు, ఏమన్నా ఇంతగా అయ్యగారు మీరు ఇంతగా చెప్తున్నారు పరలోకం నరకం గురించి, నిజంగా ఇంతగా ఉన్నాయా అని అడిగాడట సింగపూర్లో. ఇక్కడ కాదు, సింగపూర్లో. ఆ భక్తుడు అంటున్నాడట, అవి ఉన్నాయో లేవో ఇంతకు ఎవరు చూసి వచ్చారు? ఏమో ఉన్నాయో లేవో, ఏదో ఉన్నాయనుకుంటే వెళ్ళిపోదాం అంతే. అవి ఉన్నాయో లేవో ఎవరు చూసి వచ్చారు? ఏంటి నువ్వా చెప్పేది ఆ మాట? ఆ మాట అంటానికి బుద్ధి ఉండాలి కదండి కొంచెం. ఒక క్రైస్తవుడుగా, ఒక బోధకుడుగా ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది అంటే, బ్రతకడానికి మాత్రమే బైబిల్ పట్టుకున్నవాడన్నమాట. బైబిల్ చూపించి 4 మాటలు చెప్పి 4 రాళ్ళు సంపాదించుకొని ఈ లోకంలో ఆనందంగా బ్రతకటానికి బైబిల్ పట్టినవాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు వాస్తవమైన జీవితాన్ని గురించి చెప్పగలరంటారా? చెప్పండి ప్రేమన్న దేవుని పిల్లలారా. అందుకే అన్నాడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఆ రోజు 10వ శతాబ్దంలో, ఈ రోజు అంతటా. మీరు జాగ్రత్త పడండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాడిని మీరు నమ్మకండి. మీరు కనిపెట్టండి, వాక్యంలో ఉన్నది చెబుతున్నారా, లేనిది చెబుతున్నారా, మనల్ని పని చేయమంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన బోధకు ఒకటే గుర్తండి, నిజంగా మీరు దేవుని కోసం కష్టపడండి, దేవుని పని చెయ్యండి అన్న బోధ నిజమైన బోధ. మనకి ఏ కష్టము లేదు, మనకి ఏ బాధ లేదు, దశం భాగాలిస్తే చాలన్నారట, అక్కడే మీకు అర్థమైపోవాలి. నిజమైన బోధట ఏమనుకుంటారో తెలుసా? మిమ్మల్ని పనిలో పెట్టేవాడే నిజమైన బోధకుడు. మీకు పని లేదన్నవాడు బోధకుడు కాదు. మిమ్మల్ని పనిలో పెట్టాలి, మిమ్మల్ని పనిలో పెట్టాలి. మనకు పనుంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం పుట్టాం. జగత్తు పుట్టడానికి మునిపే దేవుడు మన కోసం పనిని పెట్టాడు. ఆ పనికి కాలాన్ని నియమించాడు. ఆ కాలాన్ని ఆయుష్ కాలంగా నిర్ణయించాడు. ఆ ఆయుష్ కాలంలో చేయవలసిన పనులు ఉన్నాయి గనక అవయవాలను ఇచ్చాడు. ఈ భూమి మీద నీకు బ్రతుకును ప్రసాదించాడు. అంటే నువ్వు పుట్టిందే పని కోసం. పని లేదంటే తప్పున మాట అండి. కానీ మనకేమి ఇష్టం? పని లేదంటే చాలా సంతోషం. పిల్లలకి పరీక్షలు లేవంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అబ్బాబ్బా, వాళ్ళ ఆనందమే ఆనందం. అలానే మనకు కూడా ఏ టైపు ఉండాలో బోధ? మనకు పనులు లేవు, మనకు కష్టాలు లేవు, మనకు బాధలు లేవు, మనకు శ్రమలు లేవు, మనం సిలువను ఎక్కాల్సిన పని లేదు, వెనక్కి దాక్కుంటే చాలు. దోసాటను మరుగుపరచు అంతే. సిలువను ఎక్కం, మనకు సిలువ మోయొద్దు, తప్పు కదండి. లేదండి. నన్ను వెంబడింపగోరు ప్రతివాడు అన్నాడా? నన్ను వెంబడింపగోరు ప్రతివాడు ప్రతి దినము తన సిలువను, ఓన్లీ 40 days కాదు, ప్రతిదినం. గుర్తుపెట్టుకో, ఏసన్న మాటది. ప్రతిదినం ఎవ్రీడే 365 days. 40 రోజులు చేస్తున్నావా? సంతోషం. మరి మిగతా రోజులు ఎందుకు చేయి అప్పుడు కూడా. అంటే 365 days లెంట్ డేస్ మనకు, నాట్ 40, 365 days లెంట్ డేసే. అంటే 365 days ఎవరు సిలువను మోయాలి? మన సిలువలు మనం మోయాలి. మన సిలువలో మనం మోయాలి అంటే మన శ్రమలు మనం భరించాలి. మన శ్రమలలో మనం భరిస్తూ దేవుని కార్యక్రమాలలో మనం ముందుకు కొనసాగాలంటే. ఇలాంటి మాటలు మీరు వినటం లేదు, ఇప్పటి వరకు మీకు తెలియలేదంటే ఇప్పటి వరకు మీరంత మాయలోనే ఉన్నారన్నమాట. కదండి. మరి ఇప్పటి వరకు తెలియలేదా? ఇప్పటి వరకు అర్థం కాలేదా ఈ బ్రతుకు? ఇప్పటి వరకు ఈ బ్రతుకు పరమార్థము, ఈ బోధ మీకు తెలియలేదంటే ఇప్పటి వరకు మీరంత మాయలో ఉన్నారు. మాయలో ఉన్న మీరు ఈ మాటలతో మీరు బయటికి రండి. వచ్చిన మీరు చేయవలసిన పని, మా గురించి గొప్పగా ఏమి చెప్పనవసరం లేదు, మా గురించి మీరు గొప్పగా చెప్పాల్సిన పని లేదు. మీరు నమ్మిన యేసుని గురించి మీరు గొప్పగా చెప్పితే చాలు. మీరు ధరించుకున్న యేసును గొప్ప చేయండి.
ఏమంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏంటో తెలుసా? ఏమంటే మా లక్ష్యం, మా జీవిత లక్ష్యం ఒకటేనండి. శేషల గారిదైనా, వారి దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న మాదైనా, మేము గొప్ప వాళ్ళని కాదు, సమాజంలో మనం నమ్మిన యేసుక్రీస్తును గొప్ప చేయటమే మన లక్ష్యంగా పెట్టుకోవాలండి. మన చేతిలో ఉన్న బైబిల్ అన్నిటికన్నా గొప్పదని చాటి చెప్పటమేనంటే మా యొక్క జీవిత పరమార్థం. వారు ప్రయాసపడేది కూడా అందుకే ప్రయాసపడుతున్నారు. ఈరోజు మేము చెబుతున్న మాట కూడా అదే, బైబిల్ గొప్పదని చెబుదాం. మనం నమ్మిన యేసుక్రీస్తు చాలా గొప్పవాడని ఈ సమాజానికి చాటు చెబుతాం. ఎంత గొప్పవాడో ఈ సమాజానికి చెప్పాలంటే ముందుగా మనకు తెలియాలి కదా. అందుకే మనం నేర్చుకోవాలి. అందుకే మీకు నేర్పించడానికి ఈ సభలు ఏర్పాటు చేశాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవమైన జీవము అన్నాడు. ఆ వాస్తవమైన జీవం రాబోయే జీవితం. ఇది వాస్తవం కాదా? కాదు. ఇది మాయా. ఇది మాయా జీవితం, మాయమైపోయే జీవితం, ఆవిరి వంటి జీవితం, ఆవిరైపోయే జీవితం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితంలో ఉన్నాం. ఇది మాయా జీవితం. ఇది అవాస్తవమైన జీవితం. వాస్తవమైన జీవితం దీని తర్వాత ఉంది. ఆ వాస్తవమైన జీవితం కోసం మీరు ఆలోచించండి, కష్టపడండి. దానికోసం ఈ జీవితంలో బ్రతుకుండగా పునాదులు వేయండి. దేనితో పునాదులు వేసుకోవాలి? సత్క్రియలతో, అంటే దైవ కార్యక్రమాలతో మీరు పునాది వేసుకోవాలి. తెలియదండి, ఏ క్షణాన పగిలిపోతుందో తెలియదు ఈ జీవితం. ఏ క్షణాన అంతమైపోతుందో తెలియదు. ఏ క్షణాన ఆగిపోతుందో తెలియదు. ఇప్పటికే మన శరీరంలో చాలా మార్పులు ప్రారంభమైపోయాయి. మనకు తెలుసు, మునుపటలా ఈ శరీరం ఉండటం లేదు. శరీరంలో ఏవో నొప్పులు, ఏవో బాధలు, ఏవో కష్టాలు, ఏవో రోగాలు ఈ శరీరాన్ని అలుముకున్నాయి. అంటే మనకు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా ఎంతో కాలం ఈ బండి ముందుకు వెళ్ళదు. బండి బోరుకొచ్చింది. బోరుకొచ్చిన బండి ఒక రోజున పూర్తిగా పాడైపోతుంది, అంటే సమాధికి వెళ్ళిపోతుంది. అందుకే అన్నాడండి ఆయన. యాకోబు పత్రిక ముగించుకుందాం. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి జీవితాన్ని కలిగిన నువ్వు ఏంటి ఎగిసిపడటం, ఏంటి మిడిసిపడటం, ఇదేంటి చూసుకొని ఈ పొగరు, దేన్ని చూసుకొని ఈ గర్వం వద్దు. ఇది కాదు జీవితం. తర్వాత ఉంది జీవితం. అదే శాశ్వతమైన జీవితం, అదే శాశ్వతమైన లోకం. ఆ లోకం కోసం, ఆ జీవితం కోసం, ఆ బ్రతుకు కోసం దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆవిరి వంటి జీవితాన్ని పణంగా పెట్టు. ఇది శాశ్వతం అనుకోకు, ఇది అశాశ్వతమైన జీవితం. ఈ అశాశ్వతమైన జీవితాన్ని దేవుడు కొరకుని ఇవ్వగలిగితే శాశ్వతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానన్నాడు. మాయమైపోయే ఈ లోకంలో మాయలోకి నువ్వు వెళ్ళక దేవుని వాక్యంతో నీ బ్రతుకును మార్చుకొని వెలిగించుకొని చక్కగా సత్కార్యక్రమాలు నువ్వు చేస్తే మాయలేని జీవితం, మాయలేని లోకం, మహాలోకం, పరలోకం నీకు అప్పగిస్తానన్నాడు. కనుక ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లారా. ఈ 3 దినాల ఈ మహా కార్యక్రమాల వెనుక ప్రతి ఒక్కరిని మాయలో నుంచి బయటికి తీసుకుని వచ్చి దేవుని వాక్యంతో నింపి ప్రతి ఒక్కరిని దేవునికి దగ్గర చేసి ఆ మహాలోకానికి తీసుకుని వెళ్ళాలన్నది మా ఉద్దేశం తప్ప ఎవరిని బాధ పెట్టాలని, ఎవరిని కించపరచాలని, ఎవరిని దేవునికి దూరం చేయాలన్నది మా ఉద్దేశం కానే కాదు. ప్రేమన దేవుని పిల్లారా, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ మనసులో మార్చటానికి, మిమ్మల్ని ఇంకా దేవునికి దగ్గర చేయటానికి, మిమ్మల్ని మీ వాక్యంలో గొప్పవారిని చేయటానికి తప్ప మీ సంఘాలను విడగొట్టడానికి కాదు, మీ కాపురులకు వ్యతిరేకంగా మిమ్మల్ని చేయటానికి అంతకన్నా కాదు. ఒక్కసారి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ మాయలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే జీవితం, ఇదే లోకం అనుకుంటే, ఇదే బ్రతుకు అనుకుంటే, ఇదే జీవితం అనుకుంటున్నారంటే మీరు ఇంకా మాయలో ఉన్నట్టు. లేదు, మీ కళ్ళ ముందు పరలోకం కనబడుతుందా? మీ కళ్ళ ముందు దేవుడు కనబడుతున్నాడా? రాబోయే జీవితం మీ కళ్ళ ముందు కనిపిస్తుందా? అంటే మీరు మాయలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మీరు రాబోయే ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ దేవుడి చెంతకు చేరిపోవటానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ చిన్న బ్రతుకుని, ఈ చిన్న జీవిత కాలాన్ని నమ్మకంగా కొనసాగించుకోండి. అనేకమైన సత్క్రియలు చేసి రాబోయే జీవితానికి మంచి పునాది ఈ భూమి మీద మీరు వేసుకోండి.